సూర్యాపేట జిల్లా కేంద్రంలో సామాజిక అసమానతలను రూపుమాపిన సంఘ సంస్కృత అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఈ రోజు సూర్యాపేట పట్టణం ఎంజీ రోడ్ నందు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఎల్ శ్రీనివాస్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం గౌరవ జిల్లా అధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు చలమల నరసింహ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, బీసీ సంఘాల నాయకులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ గారి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా శంకర్ గారిని వేదికపై రాస్తున్నాం. అందరి గారిని వేదికపైకి రావాల్సింది టౌన్ ప్రెసిడెంట్ వారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వాళ్ళు విద్యా ఆయుధంగా తీసుకున్నారు. మనం కష్టపడైనా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను, ఇటువంటి అధికారుల యొక్క సలహాలు తీసుకొని మనం అందరం కూడా మన పిల్లల ఉన్నత విద్య కోసం మీరందరూ కష్టపడుతూ ముందుకు రావాలని చెప్పి మా తల్లులకు నేను విన్నవిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఈ డయాస్ ఏర్పాటు చేసుకొని ఇంకొంచెం అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు మనవి చేసినాం. తల్లమల్ల హసైన్ గారు, భూపతి నారాయణ గౌడ్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అప్పు శ్రీనివాస్, కచిరేని నారాయణ గౌడ్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందుగా అదేవిధంగా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 199వ జయంతి సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారు, అదేవిధంగా అన్నపూర్ణమ్మ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీ అందరికీ నమస్కారాలు. జ్యోతిబాబు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం 199వ జయంతిని సూర్యాపేట పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, దానికి నేను హాజరు కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, 199 సంవత్సరాలలో క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కూడా మనం అంతే భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఒక మహాత్మునిగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. సో అలాంటి వ్యక్తి సమాజంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి మహిళా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి ఈ మహిళల యొక్క వివక్షతని వ్యతిరేకంగా పోరాడి మహిళలు అభివృద్ధిలో ముందుకు రావాలంటే విద్య అనేది చాలా అవసరం అనేటువంటిది గుర్తించి
ఆయన విద్య కోసం చేసినటువంటి సేవ భారతదేశంలో ఒక గొప్ప సేవగా మనం కొనసాగించవచ్చు. అదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం, బాలికల విద్య కోసం కస్తూరిబా గాంధీ పాఠశాలలు అయితేంది, అదేవిధంగా గురుకులాల్లో అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు అయితేమి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎన్నో రకాలమైనటువంటి విద్యా వ్యవస్థలని మనకు అందుబాటులో తెచ్చింది. మనం అందరం ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకోవాలని అంటే ఏ మూలన, ఏ సమాజంలో, ఏ కాలనీలో, వార్డులో ఏ ఒక్క అమ్మాయి కూడా విద్యకు దూరంగా ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది. మనం ఆ రోజే మనం చిన్నప్పుడు మనం గ్రహించినాం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నాం, విద్య లేనివాడు వింత పశువు అన్నాం. ఎందుకు? సరిగా విచక్షణ ఉండదు వానికి, సరిగా సమాజంలో మంచి చెడులని గ్రహించలేడు. దానివల్ల ఎన్నో నేరాలు ఘోరాలు జరిగి సమాజంలో అశాంతి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ దూరం కావాలంటే బాలికలు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. దానికి అందరం ఇక్కడ వచ్చినటువంటి సోదరిమణులు దానికి కట్టుబడి ప్రతి ఒక్కరిని విద్యకు దూరంగా లేకుండా ప్రతి ఒక్కరిని మనం నెక్స్ట్ జూన్లో ఏ గ్రామాన కానీ ఒక్కరు కూడా విద్యకు దూరం లేకుండా చేయండి. సో అదే మనం నిజంగా ఆయనకి ఇచ్చేటువంటి నివాళి. రెండవది, ఆయన అస్పృశ్యతను దూరం చేయాలని ఆయన సమాజంలో పోరాడినాడు. మనం ఈ రోజు కూడా కొన్ని వర్గాల్లో, కొన్ని సమాజాల్లో ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నాం. దాన్ని నిర్భయంగా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి పోలీస్ అసిస్టెంట్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్ కానీ తీసుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే దానికి విఘాతం కలిగించినారో, అస్పృశ్యతని ప్రోత్సహించినారో వాళ్ళ పట్ల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయాలి. మా పోలీస్ శాఖ కూడా దానికి ఆల్వేస్ సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే మనకు ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. అదేవిధంగా ఆయన సత్యశోధక్ సమాజాన్ని అనేటువంటి ఒక సంస్థను స్థాపించి సమాజంలో సత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులు, సమాజంలో సత్యాన్ని, నిజాయితీని పాటించేటువంటి వ్యక్తులను ఒక గ్రూప్గా చేసి సమాజంలో విలువలని కాపాడడానికి ప్రయత్నం చేసినాడు. మరి ఈ రోజు మనం చూస్తే, ఒక వెనుకకు మళ్ళీ చూస్తే, మన కాలనీలో ఎట్లా ఉంది పరిస్థితి, మన గ్రామంలో ఎట్లా ఉంది ఆ పరిస్థితి, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినా లేదా అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు వచ్చినా మనం ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నాం? వాస్తవాన్ని, విలువలని కాపాడేటువంటి సొసైటీని నిర్మించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. దయచేసి ఆయన 200 సంవత్సరాల క్రితం పుట్టి ఈ రోజు కూడా ఆయన దేవుళ్ళ లెక్క మనం కొలుస్తూ, ఈ రోజు కాదు ఇంకా ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాలను ఆయన్ని మనం మనసులో పెట్టుకుంటాం, అందులో సందేహం లేదు. కానీ ఆయన ఆదర్శాలని, ఆయన పాటించినటువంటి మార్గాన్ని, ఆయన పయనించినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకపోతేనే ఆయన నిజంగా గుర్తుపెట్టుకున్నట్లు, ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్లు. కాబట్టి పోలీస్ శాఖ కూడా మీ అందరి కోసం పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది తీసుకొచ్చి ఇదే మోటివ్ తోటి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారంతు మహాత్మా జ్యోతిబా పూలే గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు, చదువు గురించి మాట్లాడారు. తర్వాత వాళ్ళ మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి, ఎడ్యుకేషన్కి ముందు తీసుకుపోవాలని, ఇది చాలా సంతోషమైన విషయం. మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా మనం ఈ జయంతి అంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు జ్యోతిబా పూలే గారి చరిత్ర కోసం చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఉన్న విషమ పరిస్థితులు, అది అన్టచబిలిటీ విషయం కావచ్చు, మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందులు, అది సతీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా విడో అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదివితేనే బాగుపడతారు, వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా వారు చదువు చెప్పి, వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి, చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి, అక్కడ వేసిన పునాదీలు
ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు ఉన్నత స్థానంలో, అది ఏ రంగం అయినా, అది స్పోర్ట్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, అడ్మినిస్ట్రేషన్ అయినా, చివరిలో దేశాల నుంచి మనం పంపించిన స్పేస్ షిప్స్లో కూడా మహిళలు మనకు కనిపిస్తూ ఉన్నారంటే అది చదువు వల్లనే సాధ్యమైంది. సో ఆ స్ఫూర్తిని ప్రత్యేకంగా వారు మనకి ముందు దారి చూపించారు. దానికి చాలామంది వాళ్ళంతు సహాయశక్తులు కల్పిస్తూ సమాజానికి ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు 199 సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో, మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అంటరానితనం ఉన్న ఈ సమాజంలో, ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి, పేదలందరూ కూడా చదువుకోవాలి, చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది, కులం ద్వారా కాదని చెప్పి చాటి చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావడానికి కృషి చేసిన మహానుభావుడు. అంతేకాకుండా ఆయన భార్యను దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏదో ఈ జయంతి నాడు వచ్చి వేదికల మీద మాట్లాడి ఏదో చప్పట్లు పోయి కొట్టిపోయేది కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఏ ఆశయం కోసం ఆయన పోరాటం చేసిండో ఆ ఆశయాలను సాధించిన నాడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా బీసీల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి కులగణనను భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా 90 రోజులలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ అన్ని కులాల లెక్కలను కట్టి ఎంత జనాభా ఉన్నదో అంత నిష్పత్తి ప్రకారం రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పి ధైర్యంగా ఈరోజు కులగణనను చేయటమే కాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో చట్టం చేసి